నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రవి. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, అసెంబ్లీకి రానని చెప్పిన చంద్రబాబు నాయుడు మళ్లీ ఎందుకు వచ్చారని మంత్రి రోజా ప్రశ్నించారు. అధికారంలో ఉండగా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబును ప్రజలు 23 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, 2024 సాధారణ ఎన్నికల్లో ఆ 2 ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకి మిగులుతారని రోజా ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటో త్వరలో తేలుతుందని మంత్రి రోజా పేర్కొన్నారు. అసహించుకునే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది. కాబట్టి ఈరోజు మీరు అనుకోవచ్చు ఏదో ఒకటి వచ్చేసింది, ఎమ్మెల్యేలు వేసేసారు అనుకుంటే, వేసిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో భవిష్యత్తులో మీరే చూడబోతున్నారు. ఎందుకంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన ప్రతి ఒక్కరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఒకసారి చరిత్ర చూసుకోండి. కాబట్టి ఎవరో వెళ్ళారు, వాళ్ళకి సీట్లు రాక వెళ్ళారు కాబట్టి దాని గురించి మేము పట్టించుకునే అవకాశం లేదు. వాళ్ళకి రేపు ఎవరైనా సీట్ ఇచ్చినా కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరనేది మాకు తెలుసు, మీకు తెలుసు, మళ్ళీ పేర్లు ఎందుకు. సో ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు రావని తెలుసు. సో ఇదే ఇది మంచి అవకాశం అని డబ్బులకు అమ్ముడు పోయారు. సో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఈరోజు ఉన్నటువంటి ఈ విత్తన పరిశోధన శిక్షణ కేంద్రం భారతదేశంలో ఎక్కడా లేవు. మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో మొట్టమొదటి ఈ విత్తన పరిశోధన శిక్షణ కేంద్రాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతాంగానికి సంబంధించి అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది విత్తనం మంచిదైతేనే ఆ పంటకు కూడా బ్రహ్మాండంగా దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రధానంగా దృష్టి పెట్టాల్సినటువంటిది విత్తనం మీద. కాబట్టి విత్తనం విత్తేటప్పుడే నాణ్యత